హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫిఫ్త్ యూనిట్లో సప్లిమెంటరీ రీడర్ నుంచి మరి ఒక లెసన్ యొక్క తెలుగు సారాంశం తెలుసుకుందాం. ద నేమ్ ఆఫ్ ద లెసన్ ఈస్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, రిటన్ బై హెచ్జి వెల్స్. తెలుగు సారాంశం స్టార్ట్ చేద్దాం. మరి ఒక చక్కని శుభోదయాన మనిషి కనిపించకుండానే అప్పుడే ఒకదాని వెంట ఒకటి పడే పాదముద్రలను చూసి ఇద్దరు బాలురు అమిత ఆశ్చర్యానికి గురవుతారు. అది వారిని వేడని రహస్యంగానే మిగిలిపోతుంది. అయితే అతి సాదా వాస్తవం ఏమిటంటే ఆ పాదముద్రలు ఎవరివో కాదు, గ్రిఫిన్ అనే ఒక శాస్త్రవేత్తవి. గ్రిఫిన్ అనే చట్ట వ్యతిరేక శాస్త్రవేత్త తన పరిశోధనల సహాయంతో కొన్ని విచిత్ర మందులు సేవించి తన శరీరం ఇతరులకు కనిపించకుండా చేసుకోగలుగుతాడు. అయితే అతని ఆ ప్రత్యేక నైపుణ్యాన్ని ఇతరులను తికమక పెట్టడానికి, మభ్యపెట్టడానికి, మోసపుచ్చడానికి మాత్రమే వాడుకుంటాడు. ముందుగా తన ఇంటి యజమాని ఇంటికే నిప్పు పెడతాడు. కనిపించడు కావున తేలికగా తప్పించుకుంటాడు. లండన్ నడి శీతాకాలపు చలి నుండి తప్పించుకోవడానికి ఒక పెద్ద దుకాణంలో దూరి నిండుగా దుస్తులు ధరించి తిని తాగుతాడు. కానీ మళ్ళీ అక్కడి నుండి తప్పించుకోవడానికి దుస్తులు, బూట్లు, టోపీ వదిలివేయవలసి వస్తుంది. మళ్ళీ నాటకాల సామాగ్రి అమ్మే దుకాణంలో ప్రవేశించి కట్టుడు ముక్కు, ఒక టోపీ తీసుకుని సమీప గ్రామంలోని పూటకోళ్ళ ఇంట్లో బసకు దిగుతాడు. అక్కడ అతని విచిత్ర రూపం, విచిత్ర ప్రవర్తన అనుమానాలకు తావిస్తుంది. అయితే ఒక కల్పిత కథతో వాళ్ళని నమ్మిస్తాడు. అక్కడ బస చేస్తాడు. ఒక మతాధికారి ఇంట్లో డబ్బు దొంగిలిస్తాడు. అదృశ్య శరీర సహాయంతో తప్పించుకుంటాడు. చివరికి తన గదిలోకి ప్రవేశించిన తర్వాత గది తలుపులు తెరిచి ఉండడం చూసి ఆ పూటకోళ్ళ ఇంటి యజమానులు లోపలికి తొంగి చూస్తారు, ప్రవేశిస్తారు. ఆశ్చర్యానికి లోనవుతారు. వారికి కనిపించిన గ్రిఫిన్ వారిని కుర్చీతో కొట్టబోయి బయటికి తరుముతాడు. తీవ్ర భయంతో వాళ్ళు బయటపడతారు. విషయం న్యాయస్థానాలకు పాకింది. గ్రిఫిన్ను బంధించడానికి ఒక పోలీస్ వస్తాడు. అయితే కనిపించిన గ్రిఫిన్ను బంధించడంలో ఆ పోలీస్ విఫలమవుతాడు. ఆ అదృశ్య గ్రిఫిన్ అక్కడ నుండి కనిపించకుండా బయటపడి తప్పించుకుంటాడు. ఫ్రెండ్స్, విన్నారు కదండి. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద లెసన్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ and share it. Thanks for watching. Have a beautiful day.